నమ్మలేదు. కొండన్నకి పీర్లు రోజూ కలలోకి రావడం జరుగుతుండేది. విచిత్రంగా కొన్ని రోజులకి కొండన్న ఆరోగ్యం క్షీణించింది. గ్రామ ప్రజలందరూ సమావేశమయ్యారు. కొండన్నను పలకరించారు. కొండన్నతో మీరు దయ్యమా దైవమా సత్యమును చూపించమని స్వామిని అడగమని చెప్పారు. ఆ రోజు రాత్రికే కలలోకొచ్చి స్వామి నిజరూపం నీకొక్కడికే చూపితే ఎవ్వరూ నమ్మరు, అందరినీ కుర్లగుట్ట దగ్గరకు తీసుకురా, సత్యమును చూపిస్తానని చెప్పాడు. మరునాడు గ్రామ ప్రజలంతా అక్కడికి వెళ్లగా స్వామి దివ్యమైన వెలుగుతో ఆకాశవాణి శబ్దంతో నీకేమి కావలను కొండన్న అని అడుగగా అమాయకుడైన కొండన్న నాకు మాంసం అన్నం కావాలనని కోరాడు. వెంటనే 2 సానికల మూకట్లతో స్వామివారు ఆహార పదార్థాలను అనుగ్రహించారు. ప్రజలంతా హర్షించారు. గ్రామ ప్రజలంతా అదే నైవేద్యంగా స్వీకరించి మేమంతా ఏ రోజు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి స్వామి అని అడుగగా స్వామి మొహరం జరుగు రోజులలో గురువారం వచ్చి నన్ను తీసుకుపోవన్నని దివ్యవాణి పలుకులతో పలికెను. తరువాత మొహరం జరుగు రోజులలో గురువారం వచ్చి గ్రామంలోని 12 కులాల వారు ఆయకట్టువాళ్లు కలిసి స్వామివారిని తీసుకొచ్చి చిన్న సావిడి యందు పెట్టి మొహరం జరుగు రోజులలో ఉత్సవాలు జరిపారు. టోపీని అనగా కుళ్ళాయిని ధరించుకుని స్వామి దర్శనమియ్యడం వలన స్వామిని కుళ్ళాయి స్వామి